ఒక్క నిమిషం ఉండు. ఓకే అమ్మ, దీనన్నిటికీ కారణం మూల కారకులు మా రవితేజ గారు. ఆయన స్వయం కృషితో ఇండస్ట్రీలో ఎదగడం మాత్రమే కాదు, ఆయన మంచితనంతో కూడా ఎంతో మంది మనసుల్ని దోచుకున్నారు. మా రవితేజ గారు మీరు సూపర్ అండి. అంతే మందేదంతా. లెట్స్ హావ్ ఎ మాస్ ఏవి ప్లీజ్. ఎంటర్టైన్మెంట్ वाला आ गया आई एम बैक ओबीसी सेंटर లో మోగాలి థాలి రవితేజ ఇంటిగ్రిటీ రవితేజ రాయల్టీ बड़ा ఎంటర్టైన్మెంట్ वाला आ गया ओबीसी सेंटर లో మోగాలి థాలియా తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ, కానీ నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. प्यार से बोलो एवरीबॉडी మాస్ మహారాజా రవితేజ. मास मास राजा हो जरा उठा के मारो बैंड बाजा. సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. ये तो मास मास राजा. సిగ్గు అనే పదాన్ని ఇంట్లో పెట్టేసి బయటకు చాలా బలంగా చేయగలిగే పర్ఫార్మెన్స్ నాకు అందుకే ఏమంటే ఒక ఇన్స్పిరేషన్ నాకు. ఒంగోలు నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాలో శేషం పోస్తాన్న కొడక. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్, కలకత్తా కాళీఘాట్ లో ఏసీపీగా డ్యూటీ చేస్తుంది సార్. నాది ఒకటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు, నా మూతి మీద చిరున ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా, దీనికి తప్ప మనకి దేనికి పనికిరావురా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. ఆల్ సెంటర్స్ రవితేజకి మార్కెట్ ఉంది, ప్రతి ఇంట్లో రవితేజ ఒక ఫ్యామిలీ మెంబర్ అండి. మిమ్మల్ని చూద్దామని ఆఫీస్కి లీవ్ పెట్టి 200 కిలోస్ నుంచి వచ్చాయి అన్నయ్య. చావు అంటే భయపడటానికి అల్లా టప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. ఒరే అప్పిగా సుబ్బిగా నువ్వు ఎవడైతే నాకేంట్రా నా టొప్పిగా. ఎవడైనా మిగిలాడా? జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. నేను రైల్వే పోలీస్ కాదు, క్రిమినల్ పోలీస్. So that's our Mass Maharaja Raviteja garu, and it's time to celebrate. వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము one of the finest producers that our Indian film industry is witnessing. మా వంశీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా మంచి కథల్ని ఎంచుకొని బ్యూటిఫుల్ సినిమాలని